హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో ఇవాళ ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను రీసెంట్గా పాస్పోర్ట్ అయితే అప్లై చేశాను. సో దానికి తగిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ ఏం కావాలి, నేను ఎందుకు అప్లై చేశాను, ఎక్కడ లొకేషన్ పెట్టుకుని అప్లై చేశాను, ఇవన్నీ ఎక్సెట్రా థింగ్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. సో చాలా మంది తెలిసే ఉంటుంది ప్రాసెస్ ఇవన్నీ, బట్ చాలా మంది తెలియకుండా కూడా ఉంటుంది లైక్ ప్రాసెస్ ఏంటి ఎలాగనేసి. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట. వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, అసలు నేను ఎందుకు అప్లై చేశాను పాస్పోర్ట్కి అని అంటే, సో రీజన్ వచ్చేసి వెరీ సింపుల్ అండి. లైక్ మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వై నాట్ పాస్పోర్ట్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కానీ ఆర్ ఎక్కడైనా ఐడెంటిటీ ప్రూఫ్స్ పెట్టడానికి కానీ యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే అప్లై చేశాను అనమాట. ఇదే నా రీజన్. సో మనకి అన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ మనకు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో పాస్పోర్ట్కి అయితే అప్లై చేశాను. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నేను ఏ లొకేషన్ పెట్టుకుని పాస్పోర్ట్ అప్లై చేశాను అనేసి. సో నేను వచ్చేసి రాజమండ్రి లొకేషనే పెట్టుకున్నాను, మా ఊరే పెట్టుకున్నాను అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది రాజమండ్రిలో కూడా పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది, పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు అనేసి. బట్ చాలా మందికి తెలిసి ఉండదు, ఇప్పటికీ వైజాగ్ వెళ్ళాలేమో పాస్పోర్ట్కి అని అనుకుంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను, వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన రాజమండ్రిలోనే చేస్తున్నారనమాట. సో వైజాగ్ చాలా దూరము అండ్ చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది అనమాట, ప్రాసెస్ అంతా ఎక్కువ అని చెప్పేసి నేను విన్నాను. సో మన రాజమండ్రిలో నేను వెళ్ళాను కదా, నా ప్రాసెస్ అయితే 20 to 30 minutesలోనే ఫినిష్ అయిపోయింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. సో ఎవరన్నా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నారు అని అంటే మాత్రం రాజమండ్రిలో చేయించుకోండి, మీకు క్విక్గా అయిపోతుంది ప్రాసెస్. సో అదనమాట సెకండ్ థింగ్ వచ్చేసి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, అసలు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్కులు జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ ఉండాలి. అండ్ మీరు అప్లై చేస్తారు కదా పాస్పోర్ట్కి కంప్యూటర్స్లో, ల్యాప్టాప్స్లో అలాగా, అప్పుడు ఒక అపాయింట్మెంట్ లెటర్ అంటూ వస్తుంది లాస్ట్లో. ఆ లెటర్ది జెరాక్స్ ఒకటి పట్టుకెళ్ళాలి. ఈ 3 అయితే తీసుకెళ్ళాలి అనమాట. సో ఈ 3 వెరిఫై చేశాక ఈ జెరాక్స్లో మీది 10th ఆధార్ది ఒరిజినల్ కూడా చూపించమంటారు. సో ఈ 3 డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఫస్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ ఏదైతే మీకు ఎండ్లో వస్తుందో అప్లై చేశాక. ఇంకోటి వచ్చేసి 10th జెరాక్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్. ఈ 3 చూసాక వాళ్ళు మీ 10th ఒరిజినల్ అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ కూడా చూపించమంటారు అనమాట. సో ఈ 3 డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి. బట్ మన దగ్గర 10th ఇవన్నీ ఉంటాయి, బట్ మన పేరెంట్స్ దగ్గర, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వాళ్ళకి 10th ఇవన్నీ ఉండకపోవచ్చు కదా. సో నేను అడిగాను అనమాట, మరి వాళ్ళకేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే, ఆధార్, పాన్ తెచ్చుకోండి సరిపోద్దని అయితే చెప్పారనమాట. సో అది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైతే 10th ఇలా సర్టిఫికేట్స్ ఉండవో వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్తో అయితే విత్ అపాయింట్మెంట్ లెటర్. సో అలా సరిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి, ఆ 3 డాక్యుమెంట్స్ ఏవైతే చెప్పానో జెరాక్స్లు వాళ్ళు తీసుకుని మనల్ని వెయిట్ చేయమంటారు. సో వెయిట్ చేసిన కొంతసేపుకి నెక్స్ట్ ప్రాసెస్ పిలుస్తారనమాట. ఆ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం థంబ్ వేయడము అండ్ మన హ్యాండ్స్ ప్రూఫ్స్ కింద వేయడం అనమాట. అంతే, అదే నెక్స్ట్ ప్రాసెస్. అండ్ మనకు ఒక పేపర్ ఇస్తారు, మన ప్రివ్యూ ఏదైతే ఫిల్ చేసామో అన్ని స్పెల్లింగ్స్తో సహా అన్ని కరెక్ట్గా వచ్చేలేదో ఒకసారి చూసుకోమంటారు. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకుని అన్ని కరెక్ట్ అయితే వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారనమాట నెక్స్ట్. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. సో నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో పాస్పోర్ట్ది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ అయితే పాస్పోర్ట్ది స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ బుక్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పింది ఏదైతే ఉందో, సో ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి, తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా అనమాట. సో అనుకున్నంత కాంప్లికేటెడ్గా అయితే ఉండదు, ఈజీగానే అయిపోతుంది. సో ఫైనలీ నా కంక్లూజన్ వచ్చేసి ఏంటంటే, ఎవ్రీ ఇండివిజువల్కి ఎవ్రీ ఐడెంటిటీ ప్రూఫ్ ఉండాలన్నమాట. సో అలా ఉంటే ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో చాలా మంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మాకెందుకులే, మేము ఎక్కడికి వెళ్దామని చెప్పేసి కొన్ని ఐడెంటిటీ ప్రూఫ్స్ చేయించుకోరు. సో మీరు వాళ్ళు తీసుకెళ్ళి అయితే ఆ ఐడెంటిటీ ప్రూఫ్స్ అన్ని చేయించండి. సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నా సజెషన్ అండ్ కంక్లూజన్ ఆఫ్ ద వీడియో అనమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉంది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా అర్థం కాలేదు అంటే కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. సో అదనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రాజమండ్రిలో అడ్రస్ ఎక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ది అని అంటే ఇన్నిస్పేట్లో నాకు ఐడియా లేదు అంత క్లియర్గా ఎక్కడ అనేసి. సో మీరు గూగుల్ చేయండి, మీకు ఈజీగా డైరెక్షన్ తెలిసిపోతుంది. సో అదనమాట. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. దిస్ ఈస్ యువర్ ఇందు రెడ్డి సైనింగ్ ఆఫ్.